నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ పథకాలను ప్రచారం చేయండి. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. బూడిద మాఫియాను అరికట్టాల్సిందే, ఏపీ సర్కారును హెచ్చరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన సాగుతోంది. ప్రెస్ మీట్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. ప్రతి ఒక్కరూ లక్ష్యం కోసం పనిచేయాలి. విద్యార్థులతో నోబెల్ శాంతి బహుమతు అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలను వివరించాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చనుగోముల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, అన్ని వర్గాల సంక్షేమానికి మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. మన నాయకుడు మనకు అందుబాటులో ఉంటున్నటువంటి ఎప్పటికప్పుడు మన క్షేమ సంక్షేమ 20 కోట్లు మనకు మంజూరు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆత్మీయులందరినీ సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఇవాళ ప్రతి ఒక్కరికి అందరికి కూడా తక్కువ 5-6 సంక్షేమాలు అందించడం ద్వారానే మరి ఇలా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకే మరి గడిచిన ఎన్నికల్లో మరి 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు, సర్పంచ్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు అన్నీ కూడా వన్ సైడెడ్గా మరి టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడం మీ అందరం చూస్తున్నాం. మరి దీనికి కారణం మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి గ్రామంలో మరి మనం అందరం కూడా దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. మనం గతంలో టీడీపీలో ఉన్న తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చిన మరి మీ అందరి సహకారంతో ఇదంతా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కార్యకర్తలు ప్రతి గ్రామంలో గట్టిగా పనిచేస్తున్నందుకే ఇవాళ మన పార్టీ బలోపేతంగా ఉంది. ప్రజలందరూ కూడా మరి మనం కార్యక్రమాలకు ఆకర్షితులై మనెంబడి రావడం, దాని ద్వారానే మనం అందరం కూడా ఎన్నికల్లో గెలవడం, ప్రజలకు అన్ని విధాల సేవలు చేయడానికే మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మరి గడిచిన ఇప్పుడు 4 సంవత్సరాలు జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలు అయినాక సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు రావడం అనేది ఆనవాయితీ. మరి గతం మనం చేసినటువంటి పనులకే ప్రజలందరూ కూడా మనెంబడి రావాలంటే మనం వాళ్ళకందరూ కూడా ఏ కష్టం రాకుండా ప్రజలకు అన్ని సంక్షేమాలు అందించే విధంగా మనం పనిచేయాలి. కాబట్టి కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు. మీరందరూ కూడా మన గ్రామాల్లో మంచిగా పనిచేస్తే తప్పకుండా అన్నట్టు. బూడిద సమస్య పరిష్కరించుకుంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అనుచరుల బూడిద మాఫియా అరాచకాలను అరికట్టాలని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాలను తాకట్టు పెట్టి బూడిద వ్యాపారంతో కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంటున్న ఎమ్మెల్యే బామర్ది అభివృద్ధి అరాచకాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 38 బస్తాలు పండే వరి పంట బూడిద నీటి వల్ల 3 బస్తాలకు పడిపోయిందన్నారు. పశ్చిమ ఇబ్రహీంపట్నంలో అపార్ట్మెంట్ వాసుల నీటి ట్యాంకులోకి బూడిద నీరు వెళ్లి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. కాలుష్య నియంత్రణ అధికారులు, ఎన్టీటీపీఎస్ అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు. 1-2 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే టీడీపీ శ్రేణులు పోరాటాలకు సిద్ధమవుతారని ఆయన హెచ్చరించారు. ఈ విధంగా నువ్వు జిల్లా కలెక్టర్గా నీకు బాధ్యత లేదా? మంత్రి జోగి రమేష్ బాధ్యత లేదా? ఎమ్మెల్యే కిట్టప్రసాద్ బాధ్యత లేదా? మున్సిపల్ కమిషనర్ బాధ్యత లేదా? వీళ్ళు 15 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ గెలిస్తే ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా, వాళ్ళకి అధికారం ఇవ్వకుండా, ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండా 13 నెలలుగా హైకోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. లిటిగేషన్లో రోజుకు ఒక కేసు వేసి అవినీతి డబ్బుతో కోర్టులో అడ్డమైన కేసులు వేసి వాళ్ళను పనిచేయనివ్వకుండా, వాళ్ళకు అధికారం ఇవ్వకుండా, వాళ్ళ బోర్డు ప్రమాణ స్వీకారం చేయకుండా మా చిట్టుబాబు చైర్మను, మా శ్రీలక్ష్మి వైస్ చైర్మను, మా కొండపల్లి సీను వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మను, ఇక్కడ కౌన్సిలర్స్ అమ్మాజీ గారు ఉన్నారు, మన జ్యోతి గారు ఉన్నారు, అట్లాగే అఫ్సర్ గారి భార్య సనా ఉన్నారు, అట్లాగే మన పని వాళ్ళ భార్య అనూష
వీళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మాజీ గారు, లాయర్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇవాళ ప్రజలు గెలిచిన ప్రజాప్రతినిధులు బూడిని చూపిస్తూ బాధపడుతూ వీళ్ళ కష్టాలు చెప్తున్నారు. అమ్మ మీ ఇబ్బంది చెప్పండి 2 నిమిషాలు. ఎక్కువగా వీళ్ళకి మొన్నటిదాకా ప్రాబ్లం ఉంది, వీళ్ళకి దాటిపోయి బాధ కూడా వచ్చింది, అపార్ట్మెంట్లకు కూడా వచ్చేసింది అనమాట. దీనికి ఏదో సమస్యకు మాకు పరిష్కారం చూపించాలండి, లేకపోతే మేము ఉండలేకపోతాం. వాళ్ళకి కూడా చెప్పొచ్చామండి, చెప్పొస్తే మా ఇంకా ఎవరు తిరిగి చూసిన వాళ్ళు లేరు. చేరు 3 సంవత్సరాలు ఈ పంట కూడా పండట్లేదు. అసలు చూసే జమ్మి అట్టేకే కనపడుతుంది, నీళ్ళలో జమ్మి ఏట్లో జమ్మి ఉన్నట్టుంది. చేలు అసలు పండట్లేదు, కాలువలు సరిలేవు, కాలువలు కడతలేదు అసలు. కాలువలు కాలువ గట్టి చాలా బాగా చేయట్లేదు. చేలు మొత్తం అట్టే ఉన్నాయండి. బూడిద నీళ్ళ వల్ల వచ్చేసినాయి అన్ని మొత్తం. పొలం వెళ్తే బూడి చేనులో గేలు దిగబడిపోతున్నాయండి. గోతులు మట్టి 3 చేతులు 4 చేతులు తీస్తున్నారు. సైడ్ కాలువలు ఈ పొలం వస్తే కాలువలు రోడ్ల కాలువలు తీస్తున్నారు. కాలువలు తీసి మట్టి తీసేస్తున్నారు. మనిషి రోజు కాలువల పైన తీస్తున్నారు. కాలువలు కూడా మనిషి ఎక్కది కావట్లేదు పైకి. నష్టపరిహారం ఇవ్వాలి. బూడిద అక్రమార్కులను వెంటనే, బూడిద అక్రమార్కులను వెంటనే, బూడిద అక్రమార్కులను వెంటనే, ఈటీపీఎస్ అధికారుల అవినీతి, ఈటీపీఎస్ అధికారుల అవినీతి, బూడిద దొంగలను వెంటనే, బూడిద దొంగలను వెంటనే. ప్రజారోగ్యం అపార్ట్మెంట్ల దగ్గర బూడిద ఉన్నారా? బూడిద దొంగలను వెంటనే శిక్షించాలి. బూడిద అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఈటీపీఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే అవినీతి, స్థానిక ఎమ్మెల్యే అవినీతి. బూడిద దొంగలను వెంటనే, బూడిద దొంగలను వెంటనే, బూడిద దొంగలను వెంటనే. వారానికి ఒకసారి బూడిద తెచ్చుకోవడానికి పైపులు బాగుపడుతున్నారు. వారానికి వీక్లీ పనికొక్కలా దోచుకుంటున్నారు. ఏమ్మా రెండమ్మా, లైన్లోకి రెండమ్మా, క్యూ లైన్లోకి రెండమ్మా. కట్టలు తీయండి. ఆ కట్ట మీద ఒకటి ఎక్కండి. ఆ ట్యాంక్ బండ్లో ఉన్న వ్యర్థం ఏదైతే బూడిదుందో ఇది ఇప్పటి వరకు నేషనల్ హైవే మీద కుప్పలు తెప్పలుగా ఉండి బూడిద ఒక పొగలాగా వ్యాపించి ఇది ఒక హిమాలయ పర్వతాల్లాగా కంటికి దారులు కనపడకుండా చేసి ఎన్నో ప్రమాదాలకి కారణమైంది. అప్పుడు ఆ ప్రజలు ఏంటంటే ప్రయాణం చేసేవాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు కానీ ఇవన్నీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎవరైతే మనిషికి జీవితానికి 20 సంవత్సరాలు లైఫ్ వెనకపోతుంది. ఈరోజు జరిగింది ఏంటంటే దాన్ని అక్రమ రవాణా చేసుకోవడానికి ఏదైతే ప్రభుత్వం ఉందో వచ్చి వాటర్ లేకుండా చేయడానికి ఆ వాటర్ని దారుణంగా ఇళ్లలోకి వెళ్ళి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయినా సరే చూస్తున్నారు. కానీ దానికి పరిష్కార మార్గాన్ని ఎత్తకుండా ఈ ప్రభుత్వమే అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు చేస్తుందాన్ని మేమందరం కూడా ఇబ్రహీంపట్నం ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇక్కడ చూశారు, అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు అక్కడ వాటర్ తీసుకోవడానికి మోటార్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ చూసుకుంటే ఇళ్లలో ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ పొలాలు చూసుకుంటే 1000 ఎకరాలు ఈ బూడిదతోనే నిండిపోయింది. రైతు ఎలా బ్రతకాలి అనేది సమస్య అయితే పశువులు కూడా ఆ మేత తినడం వల్ల ఆ బూడిద నీళ్ళు వ్యర్థాల్లో ఏదైతే కెమికల్స్ ఉంటాయో ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళు పశువులను కూడా కోల్పోతున్నారు. చాలా పశువులు చనిపోయినాయి. ఇప్పుడు పశువులు చనిపోయినాయి, పంటలాగం అయిపోయింది, ప్రమాదాలు జరిగినాయి. కానీ ఇప్పుడు చూస్తే ప్రజలు చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ దారుణాన్ని మీరు పరిష్కరిస్తారా లేదా, లేకపోతే గద్దె దిగిపోతారా? ఇప్పుడు వెంటనే మీరు నిర్ణయించుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. 50 ఏళ్ళైంది ఇద్దరికి, మా కోళ్ళకి నాకు. ఈ నీళ్ళే బూడిద నీళ్ళే, బూడిద నీళ్ళే. ఈ మురుగు నీళ్ళు మొత్తం మా ఇంటి మీదకి వచ్చినాయండి. మా అమ్మాయి గర్భిణీ తోటి ఉంది. ఇక్కడికి వచ్చి చదివి వీళ్ళు ఏం చేస్తారు, అపార్ట్మెంట్ వాళ్ళు మేమేం చేస్తాం, పంచాయతీ ఆఫీసులో చెప్పమంటే వాళ్ళంటే మీరు అపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుకోండి మేమేం చేస్తామన్నారు. ఈ మరి అక్కడ బూడిద నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం అసలు మాకు లోపలికి వచ్చేస్తున్నాయి. చాలా వాసన, మంచినీళ్ళు ట్యాంకులోకి వెళ్తున్నాయని ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు కూడా
మేము కిందకి రానిలేకపోతున్నాము. అసలు ఎవ్వరు మా సమస్య పట్టించుకునే వాళ్ళే లేరు. మున్సిపాలిటీ వాళ్ళతో చెప్తుంటే కూడా మా సమస్య అసలు ఎవరికి పరిష్కారం లేదు. వాళ్ళు వచ్చి ఏదో అలా ఎలా ఊడుస్తున్నారు కానండి, ఊడ్చినా మళ్ళీ నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. మాకు అసలు మొన్న ఈ పొలం ఆయన వచ్చి మమ్మల్ని మా వాచ్మెన్ కొట్టబోయాడు అనమాట. ఈ నీళ్లు మేము ఇందులోకి వస్తున్నాయని దానికి కొట్టామండి నీళ్లు. అది వెళ్ళిద్దాము, ఈ లోపు ఏదో సమస్య పరిష్కారం చేసుకుందాం. ఆయన వస్తే నేను అప్పుడు కిందకు వచ్చి మాకు తెలిసిన ఆయన అనమాట, మామయ్య ఇది ఎంత ఇలా ఉందని చూపించి ఈ నీళ్లు మేము 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం చేసుకుంటామని చెప్తే ఆయన ఊరుకున్నారండి. తర్వాత అక్కడ కూడా ఈ వీటిపి కాలంలో కూడా తూములు అయ్యి ఎక్స్ట్రాగా ఎత్తుగా వేసారంటండి. అందువల్ల కూడా మా నీళ్ళు వెళ్ళలేదని వాళ్ళే అందుకని మాకు ఆ పూడికలు అవి తీపిచ్చి కొంచెం ఇది సరి చేస్తే మాకు కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం అండి. రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ జగ్గంపేట నియోజకవర్గం ఇదిపాక నుండి చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు పాదయాత్ర ప్రారంభోత్సవానికి సంఘీభావం తెలియజేసి పాదయాత్రలో పాల్గొన్నారు. యనమల రామకృష్ణుడు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, బడ్జెట్లో సుమారు 29,000 కోట్ల సబ్ప్లాన్ నిధులు కేటాయించి బడ్జెట్కు విలువ లేకుండా ఆ నిధులను నవరత్నాలకు బదిలీ చేయడం చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే కుంటుపడిందో రాష్ట్రానికి ఆదాయం ఎప్పుడైతే రాదో అదేవిధంగా ఖర్చులు ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి. అలా మొదటి నుంచి చెప్తూ ఉన్నా, అసలు వచ్చినటువంటి ఆదాయం ఎంతో కొంత వచ్చినటువంటి ఆదాయం ఎక్కడికి పోతుందని చెప్పమంటే జవాబు చెప్పడం లేదు. ఎందుకంటే ఇటు బలహీన వర్గాలకి డబ్బులు ఇవ్వడం లేదు, సామాజిక వర్గాలకి డబ్బులు ఇవ్వడం లేదు. ఏదో పంచిపెడుతున్నాం అనేటువంటి రీతిలో కాస్త కోస్త డీబీటీ కింద అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వెళుతుందనేటువంటి వాడు చెప్పుకోవడం, మేట నొక్కుతున్నాం అని చెప్పుకోవడం తప్ప అసలైనటువంటి అర్హులకు మాత్రం ఎక్కడ ఇవ్వడం లేదు. వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకే ఈ డబ్బులన్నీ ముడతాయి. దీనివల్ల సామాజిక న్యాయం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. అంచేత పేరుకి సామాజిక న్యాయం అనేది డబ్బులు పంచి పెడుతున్నాను, బట్టలు నొక్కుతున్నాను అని చెప్తున్నాడు తప్ప అసలు బడ్జెట్లో పెట్టిన అమౌంట్ బడ్జెట్లోనే ఎలా పోతున్నాయో కూడా తెలియదు. ఇతను ప్రభుత్వ హయాంలో ఒకవైపు రాష్ట్ర ఆదాయం లేదంటాడు, వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు. దాంతో ఏంటంటే ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా పెట్టాడని చెప్పి అనుకుంటే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా 1000 కోట్ల పువ్వులు, కాటూరి పువ్వులు కాయల్లో పెట్టి 1337 కోట్లు ఇవాళ తీసుకోవడం జరిగింది. అంటే ఈయన ఎక్కడ కూడా భూములు కూడా మీకు ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఇవాళ భూ సర్వే చేస్తున్నాడు. సర్వే ఎందుకు కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ భూములు ఏమున్నాయో చూడడానికి అమ్మడం కోసం ఒక ప్రయత్నం చేసాడు. ఇది ఆయన రైతుల కోసం కాదు, ఇవాళ భూ సర్వే కూడా దానికోసమే జరుగుతుంది. అలాగే ఇవాళ పేదల కోసం ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొత్తలు వేస్తున్నాడు. ఇవాళ 10 గ్రాముల కూడా కొత్త జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ట్యాక్స్ వేయాలని. ఖాళీ స్థలం ఇది వరకు కట్టి నీళ్ళకే ట్యాక్స్ పడింది పంచాయతీ. ఇవాళ ఖాళీ స్థలాలను కూడా ఇవాళ కొత్తలు కొలిచి ఖాళీ స్థలంలో కూడా ఇవాళ ట్యాక్స్ వేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదలు ఏదో ఉపకారం చేస్తానని చెప్పి అందరూ పేదలకు ఇల్లు కట్టుకున్నవాడు పేదలకు ఇల్లు ఉన్నాయని కూడా ఇవన్నీ కూడా మొత్తం మీద డబ్బులని లాగడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రచారం అయితే నేను పేదల కోసం చేస్తున్నాను, పేదల సంక్షేమం చేస్తున్నానని చెప్తాడు. సంక్షేమం కూడా అరకొర చేస్తున్నాడు. కొంతమందికి జరుగుతాడు, కొంతమందికి జరుగుతాడు, కొంతమందికి జరుగుతాడు. దాని ద్వారా సంక్షేమం కూడా జరగట్లేదు. చంద్రబాబు నాయుడు స్కీమ్లన్నీ రద్దు చేసి ఆ కార్పొరేషన్లన్నీ కూడా నిధులన్నీ మళ్లించి ఇవాళ ఏం చేయడం తెలియని పరిస్థితి. ఇవాళ ఏదైనా గవర్నమెంట్ నుంచి కొంత తీసుకొచ్చి సగం ఇచ్చి అప్పులు వెళ్ళుకుని అప్పులు దొరికితే కొంత చేస్తా ఉంటాం. కారు ఎక్కడ ఉంది, పేదవాడికి కారు ఎక్కడ ఉంది తీసుకోవడానికి. అలా పెన్షన్ తీసేసాడు, ఓల్డేజ్ పెన్షన్ కూడా తీసేసాడు. మేము గ్రామాల్లో తిరిగినప్పుడు ఎక్కడ చెప్పినదే కంప్లైంట్. మా పెన్షన్ తీసేయడంటే మా ఓల్డేజ్ పెన్షన్ తీసేయడు, నాకు మాకు పట్టాలు ఇచ్చాడు కానీ పంచాయతీ పట్టాలు ఇచ్చాడు, మాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. ఇల్లు కట్టుకుంటారన్నా కట్టే పరిస్థితి కనపట్లేదని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున చేస్తారు. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ కూడా సాటిస్ఫాక్షన్ లేరు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి అయితేనే మాకు బతుకులు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క రోజు గొప్ప రోజుగా భావించి ముందుకు పోవాలని నోబుల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు.
హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్లో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నేచర్ అండ్ ఫ్యూచర్ అంశంపై భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి పాల్గొన్నారు. కైలాస్ సత్యార్థి ప్రసంగిస్తూ నా కళ నోబెల్ శాంతి బహుమతి అని ప్రతి ఒక్కరూ లక్ష్యం కోసం పనిచేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, పోలీస్ కమిషనర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం వానపల్లి పాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పాల్గొన్నారు. తన ఒక్కగానొక్క కుమారుడిని అమలాపురం అల్లర్ల కేసులో ఇరికించారని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అతడే తమకు ఆధారమని ఆ కార్యక్రమంలో మహిళ వేడుకుంది. సహాయకారిగా నా కుమారులు కృష్ణారెడ్డి కానీ శ్రీకాంత్ కానీ అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఇంకో 2 నెలల పాటు నేను ఇంకా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉంది, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను తిరుగుతూ ఉంటాను వీధులంతా, ఇంటింటికి వెళ్ళి శ్రీకాంత్ నాకు సహాయపడతాడు, అప్పుడప్పుడు కృష్ణారెడ్డి కూడా సహాయపడతాడు. అల్టిమేట్గా మాత్రం 2024 ఎలక్షన్లో నేనే పోటీ చేస్తానన్న పూర్తి విశ్వాసం నాకుంది. నా ఆరోగ్యం మీద ఏ విధమైన చింతపడవలసిన అవసరం లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. కాబట్టి వచ్చే ఎలక్షన్లో మాత్రం నేనే పోటీ చేస్తాను. కుటుంబంలో కలహాలు ఉన్నాయనే దానికి కుటుంబంలో కలహాలు ఏ విధమైన కలహాలు లేవు. వీళ్ళ పొద్దున కృష్ణారెడ్డి వచ్చాడు, శ్రీకాంత్ వచ్చాడు. శ్రీకాంత్ యాక్టివ్గా నాతో పాటు తిరుగుతాడు. తర్వాత తదనంతర కాలంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ లుక్స్లో ఉన్నారు. తప్పనిసరి ప్రతి ఒక్కరు అర్హులే. పెద్ద కొడుకు అర్హుడే రాజకీయంగా, నా 3వ కొడుకు అర్హుడే. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం ఉంటే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నాను. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెంకి చెందిన బీఆర్ఎస్ నేత మద్యం మత్తులో వీరంగా సృష్టించాడు. పెళ్లి బృందంపైకి కారుతో దూసుకెళ్లాడు. అలకాపురి కాలనీలో పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బీఆర్ఎస్ నేతను అదుపులోకి తీసుకున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. రైతు సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కలెక్టరేట్ గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులను అరెస్టు చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ డోర్నకల్ ఎన్టీఆర్ సర్కిల్లో సీఐ జూపల్లి వెంకటరత్నం ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు లేని బైకులపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని బైకుల ద్వారా దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళల నుండి బంగారు ఆభరణాలు దోసుకెళ్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను నడపాలని సూచించారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది వచ్చింది ఇంకా నిలబడే పద్మజ మేడం గారు మా కాలే పద్మజ మేడం గారు మా కాలే పద్మజ మేడం మా కాలే పద్మజ మేడం గారు 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 మా కాలే పోలీస్ సెలక్షన్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ 4 మీటర్ల నుండి 3.8 మీటర్లకు కుదించాలని అన్నారు. పోలీసులు శివసేనారెడ్డిని అరెస్టు చేసి నాంపల్లి స్టేషన్కు తరలించారు. తీర్పిస్తుంది. అది కూడా లక్ష మంది విద్యార్థులు ఏదో ఒకటి సాధ్యపడుతుంది. 3.8 లాంగ్ జంప్ ఉండేదని దేశంలో తెలంగాణలో మాత్రమే 4 మీటర్లు ఎందుకు ఇంత ఘోరంగా ఎందుకు నోటిఫికేషన్ చేయాలా, ఎందుకని అప్లికేషన్ పెట్టాలా, ఎందుకు విద్యార్థులను నాశనం చేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. యాదాద్రి నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చకులు శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు స్థానికులు ఎక్కువ సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. అలాగే శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ పథకాలను ప్రచారం చేయండి. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. బూడిద మాఫియాను అరికట్టాల్సిందే. ఏపీ సర్కారును హెచ్చరించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన సాగుతోంది. ప్రెస్ మీట్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. ప్రతి ఒక్కరూ లక్ష్యం కోసం పనిచేయాలి. విద్యార్థులతో నోబెల్ శాంతి బహుమతు అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.